ఎప్పుడు? ఓ 1 minute. ఇదిగో ఇలా ఏదో అంటావని సంతకం కూడా చేయించుకున్నాను కదా. నువ్వు డబ్బులిస్తే ఇవ్వలేదని ఎందుకు చెప్తుంది? కాలేజ్ ఫీజు కట్టకుండా ఎందుకుంటుంది? అయ్యో ఇచ్చానత్తయ్యా, కానీ వదిన ఎందుకు ఇవ్వలేదనంటుంది. అక్కకి డబ్బులిచ్చి ఉంటే తనే కాలేజీకి వచ్చి ఫీజు కట్టేది. ఇప్పటి వరకు మమ్మల్ని ఎప్పుడు కాలేజీలో మాట పడినివ్వలేదు. అవును పాపం, మీ అక్క ఇప్పుడు మిమ్మల్ని మాట పనివ్వలేదు. నేనే మిమ్మల్ని నాన్న మాటలంటూ ఇంటా బయట మాటలు పడనిస్తున్నాను. అవును, ఇంతకు ముందు ఎప్పుడు జరగందే పెత్తనం నీ చేతికి వచ్చాక జరుగుతుందంటే అర్థం అదే కదా. పిల్లలు పిల్లల్లా మాట్లాడండి. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా లేనప్పుడు పిల్లలు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి రోజు కాలేజ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అని తెలుసు కూడా ఎందుకు ఇలా చేసేవాళ్ళక్యా? రేపు కాలేజ్లో అందరి పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటే వీళ్ళని రాయనివ్వకపోతే ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు? అంతగా వాళ్ళ భవిష్యత్తు మీద నీకు బెంగ ఉంటే నేనిచ్చిన డబ్బులు తీసుకెళ్లి కాలేజ్ ఫీజు కట్టేదానివి. నేనైతే డబ్బులిచ్చినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇంక ఈ విషయంలో నన్నెవరైనా నిందిస్తే బాగోదు. ఏమైంది లక్య? చూడు బావా, పిల్లల పరీక్షలకి ఫీజు కట్టాలి అంటే పొద్దున వదిలికి 5,000 ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని అంటుంది. అరే రాఘవ, అది పచ్చి అబద్ధాలు చెప్తోందిరా. డబ్బులిస్తే ఇవ్వలేదని మహాలక్ష్మి ఎందుకు చెప్తుందిరా? ఇదిగో వీళ్ళంతా కలిసి నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారని డబ్బులు ఇచ్చినప్పుడు వదినంత సంతకం కూడా పెట్టించుకున్నాను. చూడు బావా, ఆ భూమి చేసిన పుణ్యం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి బావా? అంత చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినా ఆ భూమి మీదున్న ప్రేమలో కొంచెమైనా వీళ్ళ కోసం ఇంత చేస్తున్నా నా పైన లేదు వీళ్ళకి. పైపెచ్చు ఏ విధంగా నన్ను బయటికి పంపించాలా అని ఇదిగో ఇలాంటి నిందలన్నీ నా పైన వేస్తున్నారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నువ్వు వాళ్ళ మాటలు నమ్మి నన్ను బయటికి తోసేస్తే నా గతేంటి? నాటకాలు ఆడొద్దా లక్య? నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నాను కదా. మరి నువ్వు తీసుకోకపోతే ఆ సంతకం పెట్టింది ఎవరుదినా? డబ్బులు తీసుకున్నట్టు రాసింది ఎవరు? నువ్వే కదా. బావా, వీళ్ళకి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు బావా. అందుకే ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నన్ను నీ దగ్గర చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు. ఇదంతా తట్టుకోవటం నా వల్ల కావట్లేదు బావా. వీళ్ళ సంతోషం కోసమైనా సరే నన్ను తన్ని బయటికి తరమే బావా. అప్పుడైనా వీళ్ళ కళ్ళు చల్లబడతాయేమో. నిజంగా లేకే నాకే డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చానని అబద్ధం చెప్తుంది. పొద్దున వదిలికి 5,000 ఇచ్చాను బావా. ఫీజు కట్టేసిందేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడొచ్చి నాకు డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు. పిల్లల చదువుతో ఆడుకునే దానిలాగా కనిపిస్తున్నానా నేను? ఏ జన్మలో ఏం పాపం చేశాను బావా? నన్ను ఏ విధంగా వేధిస్తున్నారు? రే రాఘవ, దాని మాటలు నమ్మకరా. అది చెప్పేదంతా అబద్ధం, దాని ఏడుపు అబద్ధం. ఎందుకక్క ఇలా చేస్తున్నారు? అయ్యో, రాను రాను నాకు మీ మీద గౌరవం తగ్గిపోతుంది. మీరు డబ్బులు తీసుకున్నట్టు ఇంత క్లియర్గా తెలుస్తున్నా కూడా ఇంకా నన్ను నమ్మించాలని చూస్తారేంటి? రాఘవ, అది చెప్పేదంతా అబద్ధం. అది నాకు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చానని చెప్తుంది.
ఎవరు అబద్ధాలు చెప్తున్నారో తెలుస్తూనే ఉందక్క. ఆ భూమి తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ తనేం వెళ్ళగొట్టలేదే. అది మనసులో పెట్టుకుని అలేఖ్యని ఎలా బయటికి పంపించాలని చూస్తారేంటక్క? ఆడవాళ్లే శత్రువులంటే ఏదో అనుకున్నాను. పచ్చి నిజమని నాకిప్పుడే అర్థమవుతుంది. అది కాదురా. వద్దమ్మా. మీరందరూ చెప్పేది ఒకటే. అలాగే అబద్ధాలు చెప్తోంది, అలాగే తప్పులు చేస్తోంది. మీ మాటలు నమ్మి నేను తన్ని తిట్టాలి, కొట్టాలి. ఇదే కదా మీకు కావాల్సింది? తీసుకున్న డబ్బుకి మీరు సంతకం పెట్టినట్టు పేపర్ సాక్ష్యం ఉంది కదా. చూడకుండా ఉంటే మీ మాటలు నమ్మేవాణ్ణేమో. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉన్నా నమ్మించాలని చూస్తున్నారు చూడు. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీ పంతాల వల్ల పిల్లల భవిష్యత్ని పణంగా పెడుతున్నారు. రేపు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, నేను చూసుకుంటాను. ఛే! ఏంటదినా, బాబుతో చెప్పి నన్నేదో చేద్దామనుకున్నారు కదా? ఏమీ చేయలేరు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేనేమీ చేయలేను కదా. ఏమీ చేయలేవు. నువ్వు నాకు డబ్బులిచ్చావు. అవునిచ్చాను. నేనే ఫీజు కట్టలేదు. అవును, కట్టలేదు. ఇప్పుడు రాఘవ్ దగ్గరకు వెళ్ళి నేను కొట్టానని చెప్పు. సాక్ష్యంగా నీ చంప చూపించి మరీ చెప్పు.